ఏమండి నన్ను అన్యాయం చేయకండి. నీకు కొత్తగా పెళ్ళయిందేనండి. నీకు దండం పెడతాను, నన్ను విడిచిపెట్టండి. बहुत अच्छी लड़की है, बहुत अच्छा है, ले लो साहब। సేఠ్ జీ, ఇదివరకులాగా మీకు ఎంతమంది అమ్మాయిలు కావలిస్తే అంతమందిని సప్లై చేస్తాం. అవసరం వచ్చినప్పుడు కాంటాక్ట్ చేయండి. బాస్, దీన్ని మొగుడిని కూడా బంధించాం. వాడిని ఏం చేయమంటారు? మన ఆచారం ప్రకారం తాళి తెంపాము అంటే మొగుడు చచ్చినట్టు లెక్క. కనుక వాణ్ణి నేళ్లైందమ్మా నీ ఊళ్ళో ఇలా తల పెట్టుకుని కూర్చొని. అవును బాబు, ఆ పసితనంలో నువ్వు నిద్రపోక మారం చేస్తుంటే ఇలాగే పడుకోబెట్టుకుని జోకొట్టేదాన్ని. మళ్ళీ ఈనాటికి ఇంతవాడివైనా నాకు పసివాళ్లానే అనిపిస్తున్నావురా. అన్నయ్య, కాఫీ తీసుకో. అమ్మా, ఇన్నేళ్లు కన్న బిడ్డలా పెంచిన ఆ మృతమూర్తి నిన్ను చూడాలని ఎంతో ఆశపడుతుంది. నువ్వు చెల్లి నాతో రావాలమ్మా. తప్పకుండా వస్తాను బాబు. నా బిడ్డను నాకంటే ఎక్కువగా పెంచి చదివించి ప్రయోజకుడిగా తీర్చిదిద్దిన ఆమె రుణం నేను ఎలాగూ తీర్చుకోలేను. కనీసం ఆ దేవతకి చేతులెత్తి నమస్కరించి నా కృతజ్ఞత చెప్పుకోవాలి. తప్పకుండా వస్తాను. పద్మ, సామాన్లన్నీ సర్దేసి మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోదాం. అదేమిటి బాబు, సామాన్లన్నీ సర్దమంటున్నావు ఎందుకు? అవునమ్మా, ఇక మీరెక్కడా నేను అక్కడ ఉండటం ఏమిటి, అంతా కలిసే ఉందాం. పైగా అక్కడ అమ్మ మరీ మరీ చెప్పింది మిమ్మల్ని తీసుకొచ్చేసేమని. వద్దులే నాన్న, వాళ్ళ మంచితనాన్ని ఆధారంగా తీసుకుని మేం కూడా వచ్చి అక్కడ ఉంటాం బాగుండదు. అలా అనొద్దమ్మా. నన్ను పెంచిన ఆమె నుంచి దూరంగానూ వచ్చేలేను, నన్ను కన్నా నీకు దూరంగానూ ఉండలేను. మీ ఇద్దరు నీడలోనే ఉండాలన్న ఆశ. అందుకే నువ్వు నా వెంట రావాలమ్మా. అది కాదు నాన్న, నేను చెప్పేది. ఈ ఒక్క విషయంలో నేను చెప్పేది నువ్వు వినాలమ్మా. ఎంతో ఆప్యాయంగా మిమ్మల్ని ఆహ్వానించిన ఆమె మాట కాదన్నా, మీ ఇద్దరి దగ్గర ఉండాలన్న నా కోరిక నెరవేరదన్నా నేను తట్టుకోలేను. ప్లీజ్ అమ్మా, నువ్వు వచ్చి తీరాలి. అమ్మా, అన్నయ్య అంతగా చెప్తున్నాడు, కాదని తను బాధ పెట్టడెందుకు? మనం వెళదాం అమ్మా. సరే బాబు, ఇప్పుడు నేను కూడా నీకు దూరంగా ఉండలేను, అలాగని ఆమె నుంచి నిన్ను దూరం చేయలేను. నీ ఇష్ట ప్రకారమే. కానీ నాకు తెలుసు మా అమ్మ నా మాట కాదందని. కన్న తల్లికి దూరమైన నా కొడుకును మీరు చేరతీసి అమ్మలేని లోటు తెలియకుండా పెంచారు. అనాథగా బ్రతకవలసిన నా బిడ్డ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దారు. మీ ఇద్దరు రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదమ్మా. చూడండి, బిడ్డలు లేని మాకు బాబుని కన్నబిడ్డగా పెంచుకున్నందుకు అమ్మా నాన్నని పిలిపించుకునే అదృష్టం కలిగింది. కనుక మీరు మా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలా అనటం మీ పెద్ద మనసుకు నిదర్శనం. నిజంగా మీ రుణం నేను ఎలా తీర్చుకోగలనమ్మా? మీరు మాతో పాటు బాబుతో కలిసి ఇక్కడే ఉంటే మా రుణం తీర్చుకున్నట్టు భావిస్తాం. ఏమంటారండి? నేను ఏమంటాను అన్నది ప్రశ్నే కాదు, అందరూ కలిసి ఇక్కడే ఎందుకు ఉండాలి అన్నదే ప్రశ్న. ఎందుకు ఉండాలి అంటే, బాబు లేకుండా మేము బ్రతకలేము, మీరు లేకుండా బాబు బ్రతకలేడు. కనుక అందరూ బ్రతికుండాలి అంటే అందరూ కలిసి ఇక్కడే ఉండాలి. అంకుల్, ఇలాంటి ప్రశ్నలు వేస్తే మాత్రం ఎవరూ బతకలేము అంకుల్. మిస్టర్ రామారావు, డిపార్ట్మెంట్లో చేరిన చాలా తక్కువ కాలంలోనే నీ శక్తి సామర్థ్యాలు నిరూపించుకున్నావు. చాలా కాలంగా సాల్వ్ కాని ఒక కేసుని డీల్ చేయడానికి నువ్వే సమర్థుడని నిన్ను నేను పిలిపించాను. నా మీద మీకున్న నమ్మకానికి చాలా కృతజ్ఞుని సార్. చూడు రామారావు, శివరామ్ అనే నేరస్తుడు 14 ఏళ్ల క్రితం జైలుని తప్పించుకున్నాడు. ఈనాటి వరకు చట్టాన్ని దొరకకుండా నేరాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. అతని డీటెయిల్స్ అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. కేర్ఫుల్గా స్టడీ చేసి అతన్ని తప్పకుండా పట్టుకోవాలి. నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతను తప్పకుండా నిర్వర్తిస్తాను సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. హాయ్ మురళి, కమాన్ కమాన్. ఏమిట్రా, చట్టం కోసం వచ్చావా లేకపోతే స్నేహితుని చూడడం కోసం వచ్చావా? చట్టానికి సంబంధించిన ఒక విషయంలో నీ సహాయం అడుగుదామని. సహాయం కావాలా? ఏమిట్రా? మరేం లేదురా, శివరామ్ అనే వ్యక్తి గురించి వివరాలున్న ఫైల్ కోసం వచ్చాను. ఆ ఫైల్తో నీకు అవసరం ఏమిట్రా? ఏరా చెప్తే కానీ నువ్వురా రాము, సమయం వచ్చినప్పుడు చెప్తానుగా. ఓకే, ఇదిగోరా. ఒరే రాము, నిన్ను ఇన్స్పెక్టర్ డ్రెస్ లో చూస్తుంటే బ్రహ్మాండంగా ఉన్నావురా.
అసలు రౌడీలు కేడీలు నీ కాళ్ళ మీద పడిపోయి ఇలా పోలీస్ స్టేషన్ తో పాటు చేసావు కదా. సారీ ఐ వెరీ సారీ మన్నించు. ఇంకోసారి పోలీస్ స్టేషన్ లోకి వస్తే లోపల తోసి పారేస్తా. థ్యాంక్ యూ రాము, వచ్చిన పని అయింది. ఓకే రా. వెళ్ళొస్తా. వెళ్ళొస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. టైం ఎంత సార్? టైం 3 o'clock, 3 గంటలు 3 మణి. థ్యాంక్ యూ సార్. దొరికారా బాబు? టైం ఎంత సార్? 3:15, 3 గంటల 15 నిమిషాలు. వెళ్ళరా అమ్మాయిలు ఇలా అరిచి అల్లరి చేయకూడదు. అసలు నన్ను అడిగితే నన్ను అడిగితే అన్నది నిన్నడమని కాదు. 3:25 ఈ వాచ్ నీ దగ్గర ఉంచుకుని ఆత్మానం నువ్వే చూసుకుంటా ఉండు. 3 గంటలకు వస్తానని చెప్పి 3:30కు వస్తావా? ప్రతి నిమిషానికి కాస్త కాస్త చొప్పున నాకు ఒళ్ళు మంట ఎంత పెరిగిపోయిందో తెలుసా? ఏమిటి మురళి అలా ఉన్నావు? ఏం లేదు రేఖ, నేను ఒక పని మీద 2-3 రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాలి. ఏమిటా పని మురళి? నా జీవితానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలకి జవాబులు ఎత్తుక్కోవాలి. మురళి, నేను నీతో వస్తాను. వద్దు రేఖ, అనవసరంగా నువ్వు అలా నువ్వు నన్ను ఆపాలని చూడకు. అరగంట నువ్వు కనిపించకపోతేనే ఉండలేను నేను. రోజుల తరబడి నువ్వు దూరం అయితే నేను ఎలా ఉండగలను? నేను వచ్చి తీరుతాను. ఆల్ రైట్, పద. ఆ విష్ణు చక్రాన్ని కూడా తీసుకెళ్ళి. ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము పోలీసు మనుషులేమో. పొడిసి పారేంట్రా. ఆగండి. మీ పోలీసు మనుషులు కావు మేము. మాకు కొత్తగా పెళ్ళైంది, హనీమూన్ కని బయలుదేరాం. దారి తప్పి మురళి, రేఖ అదే మొన్నగా పెళ్ళైంది. మరి ఆడేటి మీ వెనకాల తోకలాగా. ఓ వీడా? వీడు నా బామర్ది గాడు. చూస్తుంటే మీరు చక్కటి జంటలా కనిపిస్తున్నారు. రండి బాబు. బాబు, మంచి కోసం బతికేవాళ్ళు. మీకే కీడు చేయం. ప్రతి మనిషికి ఉపకారం చేయాలనే మా దేవుడే చెప్పాడు. దేవుడయ్యా? అవును. సొమ్ము కమ్ముడు పోయిన చట్టాన్ని, పెద్దలకు లొంగిపోయిన న్యాయాన్ని, పేదలకందని ధర్మాన్ని ద్వేషించాలి తప్ప మిగిలిన వాళ్ళందరినీ ప్రేమించమన్నాడు మా దేవుడయ్య. ఆయన చలవల్లే మేము ఇట్టా బతుకుతున్నాం బాబు. ఏమండి, ఇక మేము బయలుదేరతాం. చీకటి పడే వేళయింది. మీరు ఇప్పుడు వెళ్తే చిక్కులు ఇరుక్కుంటారు. మీరు ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయమే వెళ్ళొచ్చు. కానీ అర్థమైంది బాబు. కొత్త దంపతులు ఈ రాత్రి ఎక్కడ గడపాలని సంకోచిస్తున్నారు కదా. మీరు ఈ రాత్రి గడపడానికి ఏర్పాటు చేస్తానుగా. మరి నేను ఒకటి ఎలా ఉండండి, మన ఇద్దరం కలిసి గడుపుదామా? నీకేం భయం లేదు. నీకు తోడడానికి మళ్ళీ ఏర్పాటు చేస్తానుగా. మళ్ళీ మళ్ళీ ఒరే మురళి, నాకు మళ్ళీ తోడట. ఈ రాత్రి మళ్ళీతో పెళ్లి రిహార్సల్ జరిపిస్తాను. ఆహా, ఏమి నా అదృష్టం. పెళ్లి. ఒరే మళ్ళీ, వీళ్ళిద్దరికీ ఒక గుడిసె ఏర్పాటు చేసి ఈ రాత్రికి వీడితో నువ్వు ఉండు. అది అలాగే మళ్ళంటే మళ్ళంటే వీడా? నేను ఒక్కడిని ఉంటాను, నాకేం భయం లేదు. మీరు ఆ ఇంట్లో ఉండండి. ఒరే నువ్వైనా చెప్పరా. ఒరే మళ్ళీ నువ్వు పెళ్ళి పెళ్ళి మళ్ళీ నువ్వు వద్దు. ఏ మురళి, కొత్త దంపతులకు చెప్పావేంటి? చెప్పాం కనుకే మనల్ని ప్రాణాలతో వదిలేరు, లేకపోతే తోలు ఒలిచేవాళ్ళు. అయినా ఎలాగో మనం దంపతులు కాబోయే వాళ్ళమేగా, కాస్త అడ్వాన్స్ గా చెప్పాను అంతే.
కొత్త దంపతులు. రాత్రంతా మీరు ఎలా గడిపారో తెలియదు కానీ నన్ను మాత్రం ఆ మల్లిగాడు చెప్పిన కథ చెప్పకుండా దెయ్యాల కథలు చెప్పి హింసించాడు. దొరా మన దేవుడే కోసం వచ్చిన మనుషులు దొరా వీళ్ళు. నిజం చెప్పు, మీరు పోలీసు వాళ్ళు కదూ? మా ఇళ్లలో దీపం పెట్టిన ప్రత్యక్ష దేవాన్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు కదూ? మా మంచి చెడ్డ చూసే దేవుడయ్య కోసం వచ్చిన దొంగనాయలరా మీరు? బంధించండి. మళ్ళీ ఆగో దొరా, దేవుడే వీళ్ళందరినీ తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు. మళ్ళీ వీళ్ళని కట్లో తీసుకురా. నన్ను పట్టుకోవడానికి వచ్చి నా కాళ్ళు పట్టుకున్నావా? నేను పిరికి పందనే కాళ్ళు పట్టుకోలేదు, నాకు జన్మనిచ్చిన దైవాన్ని, అందుకే భక్తితో కాళ్ళు పట్టుకుంటున్నాను. ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది ఆఫీసర్స్ ఈ సింహం లాంటి శివరామిని ఏమీ చేయలేకపోయారు. అలాంటిది పసివేధములు నన్ను పట్టుకోవడానికి వచ్చారా? పసివాళ్ళని తాళ్లతో బంధించడం దమ్ములను మనిషి చేసే పని కాదు. కట్టు విప్పండి. రాతి మనిషి అయినా నీకు సంస్కారం ఉందే? నేను రాతి మనిషిని నీకెవరు చెప్పారు? కటకటాల నుంచి తప్పించుకున్నవాడు, సమాజం చేత దొంగ అని ముద్ర వేయబడ్డవాడు, చట్టం నుంచి తప్పించుకు బ్రతికేవాడు రాతి మనిషి, రాక్షసుడు కాక మరెవరు? అందరిలాగే నువ్వు అబద్ధాల్ని నమ్మే అమాయకుడు అని అర్థమవుతుంది. అంటే నువ్వు నేరస్తుడివి కాదంటావా? తప్పు చేసి తప్పించుకోలేదంటావా? అధిక ప్రసంగం. కష్టార్జితంతో కుటుంబాన్ని పోషించుకునే ఒక మంచి మనిషి మీద కొందరు ద్రోహులు నేరం మోపారు. ఆలోచన లేని చట్టం అతన్ని పట్టుకుంది, చూపులేని న్యాయం అతన్ని శిక్షించింది. అన్యాయంగా తన వాళ్లకు దూరమైన అతను కటకటాల నుంచి తప్పించుకున్నాడు. అది మరొక నేరం అంది సమాజం. అతన్ని వెంట తరిమింది సంఘం. పిస్టల్స్ తో, పోలీస్ కుక్కలతో అనుక్షణ అభాగ్యుల్ని వెంటాడి వేధించింది. అప్పుడు అతని ఆవేదనలో నుంచి ఆవేశం పుట్టుకొచ్చింది. కన్నీళ్లలోంచి కోపము, కసి పుట్టుకొచ్చాయి. 10 మంది అభాగ్యుల్ని పోగు చేసి సొమ్ములున్న వాడు సృష్టించుకున్న ఈ చట్టానికి, న్యాయానికి ఎదురు తిరిగాడు ఆ మనిషి. ఇప్పుడు చెప్పు, అతను నేరస్తుడంటావా? అతను దోషి అంటావా? నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి ఎన్నైనా చెప్పచ్చు. అంత మాత్రాన చేసిన తప్పులు చెరిగిపోవు. సమర్థింపు కాదురా నాది. ఈ అడవిలో పుట్టని, చెట్టుని, వేలాది పేద ప్రజల్ని అడుగు, నేనంటే ఏమిటో తెలుస్తుంది. నా అన్న వాళ్ళని పోగొట్టుకున్న నేను అందరూ నా వాళ్ళేనని బతుకుతున్నాను. అన్యాయమైపోయిన నేను అందరి న్యాయం కోసం పోరాడుతున్నాను. ఆకలితో బాధపడే వాళ్ళకి అన్నం పెట్టడానికి, ఆపదల్లో చిక్కుకున్న వాళ్ళని ఆదుకోవడానికి నా జీవితాన్ని అంకితం చేసిన నేను ఈ చట్టం ఏమన్నా పట్టించుకోను, ఈ సంఘం ఏమన్నా వినిపించుకోను. నానా, ఏమిటా పిలుపు? కన్న కొడుకు తన తండ్రిని పిలిచే పిలుపు. శహబాష్. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే నీ తెలివితేటలకి నిన్ను అభినందిస్తున్నాను. ప్రాణాలు తీస్తానని తెలియడంతో నాన్న అని పిలిచి నాటకం ఆడదాం అనుకుంటున్నావా? పద్మవ్యూహంలోకి చొరబడ్డ అభిమన్యుడు తిరిగి బయటికి వెళ్ళలేడురా. అలా అని రెచ్చగొట్టి పంతానికి వస్తే ఈ అభిమన్యుడు పద్మవ్యూహాన్ని చీల్చి చెండాడి అజేయుడై బయటకు వెళ్ళగలడు. ప్రస్తుతం తుపాకీ నీ చేతుల్లో ఉండగా కాల్చండి. ఏ ఆగిపోయారే? ఈ స్థావరం మీది, ఇప్పుడు అవకాశం మీది. చేతిలో ఆయుధం ఉంది, ఎదురుగా ఏ ఆయుధం లేకుండా నేనున్నాను. కాల్చి చంపండి. కానీ ఒక్క విషయం, ఏమిటది? మీరు నన్ను చంపితే మీకు తెలియవలసిన ఒక గొప్ప నిజం శాశ్వతంగా తెలియకుండా పోతుంది. ఏమిటా నిజం? మీ ఇల్లాలు పేరు పార్వతి, మీ 2 బిడ్డల పేర్లు మురళి, పద్మ.
ఎన్నో ఏళ్లుగా దూరం అయిపోయిన వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలి లేదా? మరొక విధమైన కట్టుకథతో నన్ను ఇంకొక విధంగా మోసం చేద్దాం అనుకుంటున్నావా? నా వాళ్ళ గురించిన వివరాలు పోలీస్ వయసులో చదివి వచ్చి నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా? నా కుటుంబం అంతా ఏనాడో నాశనం అయిపోయింది. నా వాళ్ళందరూ బుగ్గైపోయారు. నిజం అది కాదు అని నాకు అబద్ధం చెప్పాలనుకోకు. జైలు నుంచి తప్పించుకున్న నాకు నా వాళ్ళందరూ మరణించారని తెలుసురా. తగలబడుతున్న ఇంట్లో నుంచి తప్పించుకున్న అమ్మ నన్ను చెల్లాయిని రక్షించుకుంది. అమ్మ చెల్ల ఈనాటికి మీకోసం కన్నీటితో ఎదురు చూస్తున్నారు. నేను చెప్పింది అబద్ధం అనిపిస్తే అమ్మను కలుసుకొని నిజం మీరే తెలుసుకోండి. నువ్వు నిజంగా నీ కొడుకునే నానా. ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు నీకు ముద్దిచ్చి సాగనింపే మురళీబాబు నానా. నానా నాన్న, మిమ్మల్ని చూసిన వెంటనే గుర్తించాను. కానీ మీ నోటి వెంటనే మీకు జరిగిన అన్యాయాన్ని, నిర్దోషమైన నిజాన్ని తెలుసుకోవాలని మిమ్మల్ని నిందించాను. నన్ను మన్నించు నాన్న. నాన్న. బాబు మురళి, ఇన్నేళ్ళు మీరెవరూ లేరనుకుని బాధంతా గుండెల్లోనే దాచుకుని బతికంట్రా. పద, మీ అమ్మని చెల్లెల్ని చూద్దాం పద. వద్దు నాన్న, మిమ్మల్ని ప్రభుత్వం నేరస్తుడిగా నమ్ముతుంది. మిమ్మల్ని నిర్దోషిగా నిరూపించి అమ్మ దగ్గర తీసుకువెళ్తాను. కానీ నన్ను నిర్దోషిగా నిరూపించడం అంత తేలికైన పని కాదు బాబు. ఎంత కష్టమైనా పర్వాలేదండి, మురళి లాయర్ మిమ్మల్ని తప్పకుండా కాపాడగలడు. ఏమైనా సరే నేను మీ అమ్మని చూసి తీరాల్సిందే. ఒరే మురళి, ఆయన అంతగా అడుగుతున్నారు, ఒక్కసారి మీ అమ్మగారిని చూపించరా. సరే నాన్న. ఒకప్పుడు పున్నమి నాడే మీ అమ్మ నా జీవితంలో ప్రవేశించింది కనుక వచ్చే పున్నమి నాటి రాత్రి నేను అక్కడికి వస్తాను. దేవుడయ్యా, 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 అసలు దుర్మార్గుడు ఆ రేళ్లవాడి ముఠా గురించి నేను తెలుసుకున్నాను. అందుకే వాళ్ళు నన్ను కాల్చి చంపబోయారు. వాళ్ళు ఉండే స్థావరం నేను తెలుసుకున్నాను. త్వరా అయ్యా, వీడికి వెంటనే వైద్యం చేయించు. వీడి వల్ల మనకి ఎన్నో వివరాలు తెలియాలి. అట్లాగేనే. పద బాబు, నీతో చెప్పవలసిన విషయాలు ఇంకెన్నో ఉన్నాయి. సరే నాన్న. పద. మళ్ళీ త్వరా ఇలాగా. అవునమ్మా, నాన్నగారిని కలిశాను, కళ్ళారా చూశాను. మీ గురించి నా గురించి చెప్పాను. ఆయన గురించి పూర్తిగా తెలుసుకొని వచ్చానమ్మా. ఎంత మంచి వార్త చెప్పావు బాబు. ఎక్కడో అక్కడ ఆయన ఉండే ఉంటారని ఇన్నేళ్లు నా మనసులో ఉన్న నమ్మకాన్ని నిజమని నిరూపించావు బాబు. మీ నాన్నగారు ఎలా ఉన్నారా? చట్టం ఆయన దోషి దోషి అని ముద్ర వేసిన తనను నమ్మిన 10 మందికి దైవంలాగా ఉన్నారు. ఏనాటికైనా తను నిర్దోషి అని నిరూపించుకోవాలని ఆశతోనే బ్రతుకుతున్నారమ్మా. అన్నయ్య, నాన్నగారిని ఒకసారి చూడాలనుంది. నీ కోరిక తప్పకుండా తీరుతుంది చెల్లమ్మ. అమ్మా, నాన్నగారు కూడా నిన్ను చెల్లాయిని చూడాలన్నారు. రాబోయే పౌర్ణమి రోజు రాత్రి నాన్నగారిని ఇక్కడ రహస్యంగా రమ్మన్నాను. నిజంగా మీ నాన్నగారు ఇక్కడికి వస్తారా? అవునమ్మా. బాబు, నీకు మేము జన్మని తప్ప ఇంకేమీ ఇవ్వలేకపోయాం. అయినా ఈ అమ్మా నాన్నల కోసం ఎంతో శ్రమపడి ఇంత తప్పిస్తున్నావంటే అది నా బాధ్యతమ్మా. ఈ బాధ్యత పూర్తిగా నెరవేర్చడమే నా జీవిత లక్ష్యం. పదమ్మా.